ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఒరేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మీకు దండం పెడతాను రా. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్పండి రా. వీక్ మైండ్స్, మీరందరూ దేనికి పనికిరారా? తిరిగిపోతుందిరా బాబోయ్. ఏంటో పగటి వేషం? మా బట్టలు ఎందుకు తీసావు? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్, ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్, మీ బట్టలు నేను తీయలేదు, మీరే విప్పేసుకున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో. నోర్మోయ్, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడ్డానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలడుగు మీకు చెడ్డ నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావివి, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువు. మర్యాదగా నేను నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తాయి. రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే షాకింట్రా బొంగలేరా, మీరే బట్టలు బయట రాలేరుగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఎలా శర్మ? గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్. అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్ చేయరా? ఓకే ఓకే. దేవుడా, నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు, గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కనీసం 200 కేజీలు, మినిమం 200 కేజీస్. కోరుకు, నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది. వచ్చేసింది. ఎవరో తాటగా? వసంత లక్ష్మి. ఒరేయ్ పిలకలేని పంతులు, చడాయ్, మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడున్నాడు రా? పంతులు గారంటే ఏం గౌరవం, ఏం మర్యాద. రేయ్, ఉన్నాడా లేడా? ఉన్నట్టు లేడమ్మా. ఒరేయ్, ఈ అబద్ధం చెప్తున్నాడు రా, వెతకండి రా. ఇదిగో బొజ్జైనా, కుడువులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసం పెట్టి వేసా కూర్చున్నావు. నా గోల్ పట్టించుకోవేంటి? నీకు పూజలు చేసేదేనా, ఉండాలు పెట్టేదేనా, కొబ్బరికాయలు కొట్టేదేనా, ప్రదక్షిణ చేసేదేనా, ఉపవాసాలు చేసేదేనా? నీ సపోర్ట్ మాత్రం వాడికా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నీకు నా లవ్ స్టోరీ. ఇలాగే కళ్ళు ముడుతూ కూర్చున్నా నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు? ఆ బాధ్యత నీది కదా. ఏం చేస్తావో నాకు అనవసరం. నేను నా హీరో బాగా పెట్టుకోవాలి అంతే. నాయనా చంటి, ఎవరు బాబు అది? నేను నాయనా వినాయకుణ్ణి. ఏ నాయకుడు? ఏ నాయకుడు కాదు బాబు, వినాయకుణ్ణి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇక్కడికి వచ్చావేంటి? ఏమిటయ్యా ఈ ఘోష? ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఏమైంది పాపం? ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబల పేలిపోయింది నాయన. నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో. అవును, వణికిపోతున్నాయి. ఇంతకీ ఏం చేయమంటావు? దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన, ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అంతేనటవా? మరిపోయాడు. థ్యాంక్స్ గణేష. నిన్ను దాక్కుంటే వదిలేస్తాననుకున్నావా? జీళ్లపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే. ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపదా? ఆ టక్కులాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట. పీతలు కూడా పడతాను నీకేంటి? ఈలలు కూడా వేశాడక్క, పాటలు కూడా పాడాడక్క. నిజమా? తప్పులు కూడా వేస్తాను నీకెందుకు బే?
నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నేను కాను కదా నిన్ను చేసుకునేది. నువ్వే నా మొగుడు అని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా. చెప్పుకో చెప్పించు కొట్టుకో నాకెందుకే. అన్య పోలేరా అదో పిచ్చిది. పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను. నిజంగానే చేసుకోవా? నేను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం. రామ్మా దీన్నంతా సోది తప్పకా. సోదా నువ్వెలా చేసుకోవా నేను చూస్తాను. నా మాట నువ్వే వాడికంటే నేను చాలా బెటరు, నన్ను చేసుకో. ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడెంత చిన్న చిన్న బట్టలేసుకుని గజ్జల గుర్రలో వచ్చేసరికి ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బాబు. రే దేవుడా నాకేదైనా ఐడియా చెప్పరా. చేతలకి పిఠాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు. అవునప్పారావు మంచి ఐడియా ఉంటే ఇవ్వవా? ఇవ్వచ్చమ్మా, కానీ సంచి ఖాళీ అయిపోయింది. ఆహా దానికైతే మన దగ్గర మంచి మందు ఉంది అప్పారావు. ఇదిగో తీసుకో. దా. ఏంట్రా పగటేశాలు చందలు పోగేస్తున్నారా? హలో మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? చూపేంట్రా ఏంటే విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే ఎవరు రాడు చిన్న పెద్దలు యాదవ్ అని. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారైనా మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏం కాదు తిత్తి తీస్తాను రోయ్. ఇదిగో చంటి నీకు పెళ్లి దాటిపోతుంది, ముగ్గురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడ ఉంది? నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా మహా నస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగిరెద్దులు కూడా బెదురుగుడ్లే పారిపోతాయి. మా వసంత లక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం మహా ఈకారం కడుపులో దేవేత్త. ఏం మాటలు అవి? పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటికొకడు. ఒరే మీకు ఏజ్ తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ మూమెంట్ ఎక్కువ రే. ఒరే బండు వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. అమ్మని నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిగ్గే లోపలికి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు మనకింకా పెళ్ళవలేదురా. పెళ్ళి అంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనానికి ఫిక్స్ అయిపోతామే. నా మాటినవే. వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కలా తయారైంది. యంత్రభూతముల కోరలుతో మే భగభగమంటే కణకణతోనికే విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు.
పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంత నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకల్లో కోళ్ళలో పలుకుతారు. వెరైటీగా మనం నరబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. కబడ్డీ 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 హీరో టీంకి 27 పాయింట్లు, విలన్ టీంకి 28 పాయింట్లు, అదే మంత్రి గారు అబ్బాయి టీంకి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా. పర్లేదురా, మామూలు దెబ్బలే. అరే ఇక్కడ కూడా రా. వాళ్ళకి మోసం చేస్తారా? ఊరుకోరా. వాళ్ళకి మనతో ఆడే దొమ్మ ఎక్కడుందిరా? బుద్ధి లేదురా మీకు? వాళ్ళు ఎదవలరా? అయితే మీరు కూడా ఎదవలేనా? నాకు చాలా ఎదవలేసనుకున్నారు. ఎదవలే పేలు కొట్ట ఒక్కొక్కరుకున్నా ఒకటే. ఎవరు నోటీస్ చేయండి, మర్యాద ఉండదు చెప్తున్నా. పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త. పరండి. అది కాదు అంటే పరండి. వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. పడిపోండి.
సభాష్ సభాష్ హీరో సభాష్ 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 రియల్ హీరో అనిపించుకున్నావు. హ, మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. లైట్. హ, చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడు. రా హీరో రా రా. హా, మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు థ్యాంక్ యూ. ఏయ్, ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? బుద్ధి రాగేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. ఒరేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశా. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అన్నయ్య. అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? ఊరుకోరా, సరదాగా అన్నానురా నేను. నేను చేశాను. సరదాగా అన్నానురా నేను. అది కాదురా, చెప్పండి. నేను నాన్న చెప్పమ్మా. నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? ఊరుకోరా, ఊరుకోరా. నాన్న చెప్పు. నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నానురా నేను. చెప్పు.